బైబిల్లో పాఠశాల అనే పదం కానీ ఆ సందర్భాలు కానీ ఉన్నాయి అంటారు ఎక్కడన్నా? అమ్మ ఉన్నాయా? పాఠశాల లేదా ప్రవక్తల, మాట్లాడాలి. ప్రవక్తల ఎవరు పెట్టారు? ఏలియా గారు పెట్టాడు. ఏలియా గారు. ఆ ప్రవక్తల పాఠశాలలో తయారైనోడు ఎవరు? ఎలీషా. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం మీరు విపులంగా చదివితే, ఇప్పుడు అంత చదవాలంటే మనకు చాలా టైం అయిపోతుంది. చూడండి, మీరు ఇంటికి వెళ్ళినాక తీరిక చేసుకుని చదవండి. అక్కడ మరి ఎక్కడ బేతేలు, గిల్గాలు, ఇంకెక్కడ గిల్గాలు, యోర్దాను, ఇంకెక్కడ యోర్దాను, ఎరుకో, 5 చోట్ల 5 పాఠశాలలు కట్టాడు. 100 మంది శిష్యులు ఉన్నారు ఒక్కొక్క చోట. పాఠశాలలో చూడండి, పాఠశాలలో ఏమున్నది అంటే చూడండి, విద్యా బోధన. పాఠశాలలో ఏం నేర్పుతారమ్మా బాబు? పాఠశాలలో ఏమి నేర్పుతారు? ఈవేళ లక్షల వేలు ఫీజులు కట్టి పిల్లల్ని జాయిన్ చేస్తున్నాము. మా అబ్బాయికి సెంటెన్స్లో సీటు కోసం ఎన్ని తిప్పలు పడ్డానంటే చెప్పలేనన్ని తిప్పలు పడ్డాను. ఏంటంటే ఫిబ్రవరి నెల 2వ శనివారం అప్లికేషన్లు ఇస్తారు. దేవసాయి గారు కూడా ఉన్నాడు. ఎందుకంటే శుక్రవారం, 2వ శనివారం ముందు శుక్రవారం అప్పుడు అప్లికేషన్ తెచ్చుకోవాలంటే లైన్లో నిలబడాలి. వాళ్ళ కష్టం మీద 100-200 ఇచ్చేవారు అంతే అప్లికేషన్. లైన్ చూస్తే 1000 మంది ఉండేవారు. ఈ 1000 మందిలో ఎట్లా మరి? అంచేత నేను సాయంకాలం 6 గంటలకు వెళ్ళిపోయేవాళ్ళు. దోమలో 10 గంటల దాకా నేను ఉండి, అప్పుడు మొబైల్స్ లేవు. దేవసాయం నేను భోజనం చేసేసిరా అంటే దేవసాయం గారు వచ్చేవాడు. నా బదులు కాసేపు నిలబడేవాడు. మరి నిలబడి ఖాళీ చేతుకు దూరేస్తాడు. తెల్లారితే గొడవ. అందుచేత మరలా రాత్రి 1 గంటకు ఎప్పుడో మళ్ళా నేను వచ్చేవాడు. మళ్ళా మన్నాడు కాసేపు 3 గంటలకు వచ్చేవాడు. అయ్యగారు నేను ఉంటాను, మీరు వెళ్ళిపోండి అనేవాడు. మళ్ళీ 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడితే 8 గంటలకు తలుపు తీసేవాడు అన్నాడు. తెల్లవార్లు మా పెద్దమ్మాయి, మా పిల్లల ముగ్గురికి ఇదే జాగారం అనమాట. నాకు ఎందుకు అంటే చాలా పాఠశాలలు ఉన్నాయి, కానీ అప్పట్లో ఆ పాఠశాలలో పిల్లలకి చదువు ఎలా ఉండేది? అమ్మ, మీ పిల్లల్ని ఎలాంటి పాఠశాలలో పెడతారు? మంచి పాఠశాలలో పెడతారు. ఎందుకంటే పాఠాలు బాగా చెప్పాలి, పాఠాలు బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ పాఠశాల ఏది? బైబిల్ మిషను పాఠశాలలో, బైబిల్ మిషను పాఠశాలలో, సన్నిధి కోటకు సముదాయములో, సన్నిధి కోటకు సముదాయములో, సరిపడుమో మరి త్వరపడుమో, సరిపడుమో మరి త్వరపడుమో. గమనిద్దాము. మనం ఆలోచన చేస్తే పాఠశాలలో అంటే ఏమండి పెద్ద చదువులు ఉండదు. చూడండి, వెనకటి అనేవారు నీకు పెద్ద బాల శిక్ష వచ్చా అనేవారు. చూడండి, సీతానగరంలో ఒక ఆమె ఉంది. ఆమె ఆ సాల కట్టినప్పుడు సిమెంట్ పనికి వచ్చింది. మా వంశంలోనండి మా అబ్బాయి ఒక్కడే చదువుకున్నాడండి. మా వంశంలో మా అబ్బాయి ఒక్కడే చదివాడు. ఆ ఎమ్మె పేరు కడిగమ్మ. చూడండి, మా వంశంలో ఆడొక్కడే ఏం చదివాడంటే ఆమె ఆడు పేపర్ చదివేస్తాడండి. పేపర్ చదివేస్తాడా అంటే ఆవిడకి అదే గొప్ప. మొత్తం మా మామగారు కుటుంబం కానీ, మా అత్తగారు కుటుంబం కానీ, మా అమ్మగారి కుటుంబంలో కానీ ఎవరు చదవలేదు అయ్యారు. మా అబ్బాయి ఒక్కడే చదివాడు. అస్తమాను తినేతను పట్టుకున్నాను, ఏం చదివాడికి అడిగమ్మా అని అడుగుదామని మర్చిపోయేవాడు. ఫోన్లో ఫీల్ అవుతుందేమో నేను అనుకునేవాడిని, ఏ అమ్మాయి లిటరేచర్లో చదివేసి ఉంటాడు నాకులాగా, పెద్ద చదువు చదివేసి ఉంటాడని. ఓ రోజు ఉండబడలే కదా నమ్మకి అడిగమ్మా ఏం చదివాడు నీ కొడుకు అన్నాను. నా కొడుకు అయ్యారు 2 చదివాడండి.
ఓసిన తల్లు రెండు చదివినందుకే ఆడదు కాబట్టి సరిపోయింది. మేసం ఉంటేనా మెలేసి చెప్పిన అనమాట. మా వంశంలో మా వాడు అక్కడే చదివాడు. పిల్లరా చదవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? చదువు నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే సామెత ఉండేది, విద్య లేనివాడు. అమ్మా బాబు మగళ్ళే మాట్లాడదులే, విద్య లేనివాడు వింతపరుసు. అలాగే పిల్లరా పాఠశాలలో లోక విద్య ఉంటే దేవాలయములో గమనించాలి, దేవాలయములో దైవ విద్య ఉంది. అందుకే ఇందాక మరి చదివిన వాక్యాలు మనం చూస్తే ముందుగా ఎవరో వాక్యం చదివినట్టున్నారు. ముందుగా చదివిన వాక్యం సంఖ్యాకాండం అమ్మ లావణ్య గారు చదివారు, టీచర్ గారు. మా 24వ అధ్యాయము అందులో ఒక మాట ఉంటుంది. ఏమని మనం ఆ మాట చదివాం? 16వ వచనంలో దేవవాక్కును ఎరిగిన వాని వార్త మహోన్నతుని విద్య. అమ్మా ఎరిగిన వాని వార్త. ఏ విద్య అంట? పాఠశాలలో ఉన్నదేమో లోక విద్య, దేవుని దగ్గర నేర్చుకునేదేమో మహోన్నతుని విద్య. ఇది ఎక్కడుంది? ఇది ఎక్కడుందంటే దేవాలయంలో ఉంది. ప్రియులరా చదువు పూర్తయిపోయింది, పాఠశాల అయిపోయింది, హై స్కూల్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏదండి? అమ్మా చెప్పండి, నెక్స్ట్ ఏదండి? మాట్లాడాలి మీరు. నెక్స్ట్ ఏది బాబు? కళాశాల. దేవుని పిల్లలరా పాఠశాల అంటే ప్రార్థన జీవితం. మూడోది కళాశాల అంటే దైవ సన్నిధి అనుభవం అన్నమాట. ఏంటి దీన్ని? కళాశాలను ఇంగ్లీష్లో ఏమంటాం చెప్పండి? మీకు తెలిసిందే. కళాశాల ఏమంటాం? కాలేజ్. దేవుని పిల్లరా పాఠశాల విద్య వేరు, చెప్పండి. కళాశాల విద్య వేరు. పాఠశాలను అరగదీసేస్తారు పట్టుకుని, కళాశాలకు వెళ్ళేసరికి నువ్వు వింటే విను, లేకపోతే లేదు. ప్రియులరా అందుచేత కళాశాల విద్య కష్టమా, పాఠశాల విద్య కష్టమా? ఏమండి ఏది కష్టం? కళాశాల విద్యే కష్టం. ఎందుకంటే పాఠశాలలో చెప్పినంత విపులంగా కళాశాలలో బోధించరు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే పాఠశాలలో ప్రార్థనా జీవితం, కళాశాలలో సన్నిధి అనుభవం. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడటం, సన్నిధి అంటే మనము దేవునితో, దేవుడు మనతో, ఒకరితో ఒకరు మాట్లాడడం, ఒకరిని ఒకరు చూడడం. పాఠశాల అంటే రేడియో లాంటిది, కళాశాల అంటే టీవీ లాంటిది అన్నమాట. టీవీకి రేడియోకి తేడా ఏంటంటారు చెప్పండి? రేడియోలోనేమో చెప్పండి, రేడియోలోనేమో మాటలు వినబడతాయి కానీ బొమ్మ చెప్పండి ఏమంటారు దాన్ని? బొమ్మే కదమ్మా అంటాము. బొమ్మే కనపడదు. అదే టీవీ పెట్టామనుకో అప్పుడు ఎలా ఉంటుంది? మనిషి కనపడతా ఉంటాడు, మాట వినపడతా ఉంటుంది. అందుకనే సీరియల్స్కి అలవాటు పడిపోయిన రెప్పారకుండా చూస్తూ ఉంటారు. దీన్ని ఏమండి నేను ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను ఎప్పటి నుంచో. రేడియోలో సీరియల్స్ వస్తే మీలో ఎంతమంది వినడానికి సిద్ధం? రేడియోలో సీరియల్స్ వచ్చినాయి అనుకో, రవితేజ గారు ఒక్కడే అంటాడంట. ఆయనే ఉన్నాడు అలా, అందుకని అలా ఉన్నాడు. ఆయన ఎందుకు అలా ఉన్నాడు? ఒరిజినల్గా రేడియో సీరియల్స్ ఇంకా టీవీ కొంటే డబ్బులు అయిపోతాయి. చూడండి చోట కదా. సరేనమ్మా. అంటే ఏంటంటే టీవీలో అయితే చూడండి మనిషి కనపడతారు, మాట వినపడదు. అది రేడియోలోనూ ఒక్క మాటే వినపడుతుంది. అది మళ్ళీ స్టేషన్ కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ బ్యాండ్ సెకండ్ బ్యాండ్ ఏముంటాయి కదండి టీవీ రేడియోలకి, మీటర్ షార్ట్ వేవ్ ఏవి ఉంటాయి. దాని మీద అది ఏంటంటే దాన్ని తిప్పినప్పుడు మర్చిపోయాం, అన్ని పోయినాయి. ట్యూనింగ్ బ్యాండ్ సరిగ్గా
కరెక్ట్గా కోయిన్సైడ్ అవ్వకపోతే ఇంకొకటి లాగారు పక్క నుంచి సౌండ్ కదా. ఎక్కడండి? రేడియోలో, టీవీలో అలా ఉండదు, సిగ్నల్ ప్రాబ్లమే. చూసారమ్మా? అంచేది మరి దానికి దీనికి ఎంతో తేడా ఉంది. దైవ సన్నిధిలోకి రావడం వల్ల ఇది కళాశాల అనుభవం. ప్రియులరా, దీన్ని ఏమంటాం? ఎప్పుడైతే కళాశాల అనుభవంలో బలపడ్డామో ఆత్మీయంగా, ఈ కళాశాల అనే దైవ సన్నిధి ద్వారా మనందరం కూడా పెండ్లి కుమార్తెగా సిద్ధపడతాం. పెండ్లి కుమార్తెగా సిద్ధపడతాం. సిద్ధపడిన తర్వాత ఏం చేస్తాడు? కాలేజ్. అమ్మ అనండి ఒకసారి. అదే మీరు బాగా చెప్తలేదు. వెనకాల మగవాళ్ళు అందరూ అనుమందాం అనండి బాబు ఒకసారి. కాలేజ్. మీరు సరిగా అంటలేదు బాబు, ఒకసారి అనండి. అందరూ కలిపి చెప్పండి ఒకసారి. అది ఎవరైతే కాలేజీ పూర్తవుతుందో వారికి ప్రభువుతో మ్యారేజ్. ప్రభువుతో మ్యారేజ్ అవ్వాలంటే ఏ చదువు చదవాలి? ఏమో ఏ చదువు చదవాలి? కాలేజ్. కాలేజ్ తర్వాత నెక్స్ట్ ఏది? మాట్లాడుకోలేదు ప్రకాశం గారు. కాలేజీ తర్వాత నెక్స్ట్ ఏది? మ్యారేజ్. ఎవరితో? ఇవన్నీ వివరించుకోవాలంటే మనకు సమయం ఉండదు. వరుడైన ప్రభువుతో. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఇక నాలుగోది ఏందమ్మా చెప్పండి? నాలుగోది ఏదండి? నాలుగోసాల వైద్యశాల. వైద్యశాలనే మన ఆత్మీయ భాషలో ఏమంటామంటే స్వస్థత శాల. గమనించు, నాలుగో శాల ఏదమ్మా? వైద్యశాల. అందుకే దేవదాసయ్య గారు ఈ బోధ చెప్తూ ఏమన్నారంటే వినాలి. విద్యాలయము, వైద్యాలయము, మూడోది దేవాలయము. ఎన్ని ఆలయాలంట? చదువుకునే వాళ్ళందరికీ పాఠశాల ఎలాంటిది? విద్యాలయం. రోగులకు ఆసుపత్రి ఎలాంటిది? వైద్యాలయం. భక్తులకు దేవాలయం ఎలాంటిది? ప్రార్థనా మందిరం ఎలాంటిది? దేవాలయం. దేవుడుండే స్థానం. అంచేత ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులరా, మనం గమనించినట్లయితే నాలుగవది వైద్యశాల. దేవుని పిల్లరా, ఈ వైద్యశాలకే మన ఆత్మీయ భాషలో చూడండి, వైద్యశాలలో ఎవరుంటారు? డాక్టర్ ఉంటాడు. ఈ డాక్టర్ దగ్గర మందులు పెట్టి ఉంటుంది, మందులు ఉంటాయి. ఈ మందులు రోగి యొక్క రోగాన్ని బట్టి నిర్ధారణ చేసి ఆ రోగికి ఈ మందులు ఇస్తూ ఉంటాడు. అలాగే దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, బైబిల్ మిషన్ బోధకులారా మీరందరూ కూడా మందులోళ్ళు. మేము ఎవరమంట అంటే ఊసి ఎవరు గుడిసి వేసుకుని ఉండే మందులోళ్ళు కాదండి. మేము మందులోళ్ళు. మేము ఎవరం బాబు చెప్పండి? మీరు కాదు, మేము ఎవరం? మందులోళ్ళు. మా దగ్గర మరి పల్లెటూళ్ళలో ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉంటారు. ఇక్కడ ఎవరైనా ఉంటే డోంట్ ఫీల్ అదర్వైజ్. చూడండి, వాళ్ళ దగ్గర పిలవగానే పెట్టెట్టుకుని వచ్చేస్తారనమాట. పెట్టెట్టుకుని వచ్చేస్తాడు. కొట్టుకాడికి మామిడైనా ఆ రోగికి కావలసినటువంటి ఔషధాలన్నీ, మెడిసిన్ అంతా ఎక్కడ ఉండదు? ఆ మందుల పెట్టిలో ఉండదు. పట్టుకుంటాడు, నాడు పట్టుకుంటాడు, నాలుగు తీరు అంటాడు, కళ్ళులా లాగుతాడు, చూస్తాడు, తక్కువని కొడతాడు, పొడి పొడుతాడు. ఈ బిళ్ళ అప్పుడు వేసుకు, ఇప్పుడు వేసుకు. పెట్లో ఏముంది? మందు ఉంది. అలాగే ప్రభు మన చేతికి ఇచ్చిన ఈ బైబిల్ గ్రంథం ఒక మందులు పెట్టి, ఇందులో 66 అరలు ఉన్నాయి. ఎన్ని అరలండి? 66 అరలు ఉన్నాయి. 66 అరలు గల మందులు పెట్టి దేవుడు మన చేతికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అంచేత ప్రభువునందు ప్రియులరా, ఇప్పుడు గమనించాలి. హాస్పిటల్లో డాక్టర్ ఉంటాడు, వైద్యశాలలో డాక్టర్ ఉంటే, ప్రార్థనాశాలలో, స్వస్థతశాలలో, ప్రార్థనశాల కాదు, స్వస్థతశాలలో ప్రభువునందు ప్రియ సోదరి సోదరులారా బోధకుడు ఉంటాడు. ఈ బోధకుడు ఏం చేస్తాడంటే, దేవదాసయ్య గారు ఏం చెప్పారు? వైద్యునికి ఇవ్వవలసిన సమయము, డాక్టర్ గారికి ఇవ్వవలసిన సమయం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇస్తే దైవిక స్వస్థత దేవుడు స్వస్థపరుస్తాడు. ఎలా?
మందు లేకుండా జబ్బు గలవు తండ్రి, మందు లేకుండా జబ్బు మాంకి వేయగలవు తండ్రి రక్షక. వందనాలు రక్షక, వందనాలు. హ్యాపీ క్రిస్మస్. అంచేత ఆ వైద్యుడు లోకంలో ఉన్న వాడు వైద్యుడు. మా అమ్మాయి కూడా వైద్యురాలే. ఇంకొక ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చింది. అమ్మ చూడండి, నేను నైనాశాలను వాక్యం చదువుతుందంటే మరి చాలా మంది అంటారు డాక్టర్ కదా, డాక్టర్ అని అంటున్నాను. ఇంకా టైం ఉంది అమ్మ. ఇప్పుడు ప్రస్తుతం మేడుకో, మరి నెక్స్ట్ ఇయర్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తయారైపోద్ది అనమాట. నేనేమో బైబిల్ వచ్చుకుని బాగు చేస్తాను. చెప్పండి, మా పెద్ద అమ్మాయి ఏం చేస్తుంది? మందులు పెట్టించుకుంటుంది. వచ్చిన రోగాల్లో ఏం చేస్తుంది? ప్రకాశం గారు ఫస్ట్ పేషెంట్ అనుకుంటున్నా, ఫిక్స్ అయిపోయా. రైట్, ప్రకాశం గారు ఫస్ట్ పేషెంట్. దేవుని పిల్లరా, ఆయన ఎంత దామర పడిపోతున్నాడు చూడండి. మరి దేవుని పిల్లలు ఎందుకంటే గమనించండి, వైద్యుడికి ఎవరు కావాలి? వైద్యుడికి ఎవరు కావాలి? రోగులు కావాలి. అదే నేను తెలుగులో అన్నాను, మీరు అయ్యో నేను నాలెడ్జేది పేషెంట్లు కావాలంట బాబు. పాదిరి గారు విన్నారా? వైద్యుడికి ఎవరు కావాలి? పేషెంట్లు కావాలి. నేను డాక్టర్కి ఎవరు కావాలంటే మీరు ఎందుకు వాడను చూడండి. మరి ఏం చేస్తాడు? చూడండి ప్రియులరా, ఈ వైద్యుడు ఏం చేస్తాడు? ఎంతటి రోగాలైనా ఎంతటి రోగాలైనా సిటికల్లో తీసేసానంట. గమనించండి ప్రియులరా. అంచేత ఇక్కడ లోక వైద్యశాలలో వైద్యుడు ఉంటాడు. యేసు ప్రభువుకు మరొక పేరు పారామా. మాట్లాడాలి, పారామా వైద్యుడు. చూడండి, లోక సంబంధమైన వైద్యశాలలో రోగం బాగవ్వాలంటే ఏం కావాలి చెప్పండి? ఏం మాట్లాడలేదు, ఎడం చేస్తా అన్నానా? కొంతమందికి సీట్లతో కూడా సెంటిమెంటే. చెప్పండి, ఏం కావాలి? పైసలు కావాలి. పైసానే పరమాత్మ. చూడండి, వెనకటితో తీరు వేరు. ఇప్పుడు ఆ డిపాజిట్ కట్టే అంటున్నారు. ఆ డిపాజిట్ కడితే అడ్మిషన్ ఇస్తున్నారు. చూడమ్మా బాబు. అందుచేత మనం గమనించినట్లయితే పరమ వైద్యుడి దగ్గర ఈ వైద్యశాలని స్వస్థతశాలలో నువ్వు బాగుపడాలంటే విశ్వాసము కావాలి. ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? మనందరికీ విశ్వాసం ఉంది, కానీ అందరి విశ్వాసము ఒకటి మాత్రం కాదు. కొంతమందికి సూది నీడంత చిన్నగా ఉంది, కొంతమందికి ఏనుగు నీడంత గొప్పగా ఉంది. అంచేది ప్రియులరా, మరి గమనించాలి, ఈ స్వస్థతశాలని వైద్యశాలలో మనం బాగుపడాలంటే ఏం ఉపయోగించాలి? అమ్మా, డబ్బును వాడినంత విరివిగా విశ్వాసాన్ని వాడుతున్నారా? చెప్పాలి, మీరు వాడుతున్నారా? వాడడం లేదు. 2017 నుంచి అయినా వాడుకలో పెట్టుకోండి. దేన్ని చెప్పండి? దేన్ని? మీ విశ్వాసాన్ని. క్రీస్తు నేడు పుట్టేను. చివరగా మరి సమయం అయింది కనుక చివరిది ఏదండి? చివరి సాల ఏది బాబు? మర్చిపోయారా? గుర్తుందా? చివరి సాల ఏదమ్మా? ప్రార్థనాశాల. ప్రియులరా, గమనించాలి, ప్రార్థనాశాల అంటే ఇది ఎవరిల్లు? అమ్మ మాట్లాడేంటండి? ప్రార్థనాశాల అంటే బాబు ఇది ఎవరిల్లు? దేవుని ఇల్లు. దేవుని ఇల్లనే ప్రార్థనాశాల.
ప్రభు అన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడు. ప్రియులరా, మరి మనము గమనించాలి. ఇప్పుడు ఆ ప్రార్థనాశాల అనగా దేవుని ఇల్లు. ఆ దేవుని ఇల్లు ఎవరో ఒక్కసారి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చివరి భాగం మీరు చూస్తే మరి ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాటలు ఒకసారి చూడండి బాబు. ఏమని ఉన్నదండి? మనం ఆయన ఇల్లు. గమనించాలి బాబు, మనం ఎవరు? అయ్యో మనుషులు, మనం మనుషులు, అందరము మనుషులమే. కానీ మనం ప్రభువును విశ్వసించిన వాళ్ళం కదా. పాఠశాలలోకి వచ్చాం, ప్రభువా నా రక్షకుడు అన్నాం. కళాశాలలోకి వచ్చాం, ఏమన్నా? నీవే నా ప్రియుడవు, నీవే నా యేసు ప్రభు, నీవే నా యడలుడవు, నీవే నా యేసు ప్రభు, నీవే నా. కళాశాలలోకి వచ్చేమన్నా చాలా మంది అంటారు. నేను అనుకోకండి, హై స్కూల్ లాగా మా వాడు బాగున్నాడండి, కాలేజీకి వెళ్ళాకండి ఇటు లోపల పడ్డాడండి. కాలేజీలో ఏమొచ్చిందంట? కాలేజీకి వెళ్ళగానే ఇంట్లో పడ్డాడంటే చదువులో కాదు, 10th వరకు నెంబర్ 1 క్యాండిడేట్ అండి మా వాడు. స్కూల్కి కాదు, మండలానికి కాదు, జిల్లాకి ఫస్ట్. ఇప్పుడు ఎందులో పడ్డాడంట? పడ్డాడండి, ఎందులో పడిపోయాడు? కళాశాలలో ఏం మొదలైందంట? మా ప్రేమ మొదలైంది. ఎలాంటి ప్రేమ? టీవీలో ప్రేమ. చెప్పండి, చిన్నపోయింది. లోకంలో ప్రేమ తెలిసిపోయింది. కలవరిలో ప్రేమ వెలిగిపోయింది. చూసారా? సండే స్కూల్ పాటలు ఇప్పుడు నేను పాడితే బాగోదు. టీవీలో ప్రేమ ఏమైందంట? చిన్నపోయింది. చాలా రకాలు ఉంటాయి అందులో. మరి ఇప్పుడు చూడండి, మరి ఇప్పుడు ఈ ప్రార్థనాశాల మన దేహం. యేసు ప్రభు అంటాడు, బాప్తీసం పుచ్చుకున్న మనందరం మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు. ఎవరు? విలువ పెట్టి కొనబడినవారు. మనందరం ఎవరి సొత్తు? అంచేత ప్రియులారా, ఈవేళ పశువుల శాలలో ఉన్న ప్రభువును ఎక్కడికి చేర్చాలి? ఈ క్రిస్మస్ పండుగ నాడు మనం ఎక్కడికి చేర్చాలి? మన హృదయం అనే తొట్టులోకి చేర్చాలి. ఈ హృదయం అనే తొట్టులోకి చేర్చాలంటే వినాలి. ఖాళీ ఉందా? అమ్మ పొద్దున్న గాను రాలేదు, అమ్మగారు నేను అనుకున్నాం. ఎందుకు రాలేదంటే నిండా ఎవరున్నారంట? చుట్టాలు ఉన్నారు. అంటే ఇల్లు, చెప్పండి, ఇల్లు ఇప్పుడు ఎదురుగుండా కూర్చుంటాం. వచ్చారు, రొట్టెలు ఇచ్చారు, ఎదురుగుండా కూర్చున్నారు. అంటే పొద్దున్న కనపడలేదు, మళ్ళీ సాయంత్రం కూడా ఎక్కడన్నా కూర్చుంటే రాలేదేమో అనుకో. అమ్మ నాకు డేగ కళ్ళమ్మా, మీరు ఏ మూలలో కూర్చున్నా సరే నాకు కళ్ళు పట్టేస్తాయి. చూడండి, మరి కళ్ళజోడు వేసుకుంటే ఎలా ఉండదో నాకు తెలియదు. కానీ ప్రస్తుతానికి మరి ప్రియులరా, నాకంటే తక్కువ చిన్న వయసు ఉన్న అందరూ ఆ డేవిడ్, రాజారావు, మరి చిన్న పెద్దోళ్ళే, సాల్మన్, వీళ్ళందరూ కూడా తగిలించేశారు. ప్రియులరా, మీలో చాలా మంది నాకంటే చిన్నవాళ్ళు డబల్ తగిలించేస్తున్నారు. 3 నెలలకు ఒకసారి నాకు నెక్స్ట్ ఇయర్ పడిపోతాను. ఈ సంవత్సరానికి వదిలే 2017లో నేను కూడా మీ కంపెనీలో జాయిన్ అయిపోతాను. ఎవరు ఫీల్ అవ్వద్దు అనుకుంటున్నాను. సుమా దేవుని పిల్లరా, గమనించండి. కారణం ఏమిటి అంటే వినాలి. కారణం ఏమిటంటే ఖాళీ ఉందామా? అమ్మా చుట్టాలు ఉన్నారు, వెళ్ళిపోయారా? సాగనంపేశారా? దేవుని స్తోత్రం. చూడండి, అలా పంపించాలా? అది పట్లెట్టి పలావు పీకదాకా పెట్టి బాయ్ అంటావా? తీసుకురావద్దు. పండుకి ఉన్నారా? దేవుని స్తోత్రం. మీరు ఎవరికి తెలవదు, నాకు అమ్మగారికి అవి ఆవిడకి తెలిసి మీరు చాలా మంది తెలవదు. ఆవిడ చెప్పుకుంటే ఎవరైనా తెలవాలి అంతే.
చూడండి, వాళ్ళందరికీ మరణాత. వారిని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇంట్లో ఏమీ లేదమ్మా. చూడండి, ఒక ఆమె అంటది, అయ్యగారు మా ఇంటికి రావాలి, మా ఇంటికాడ కాదు. అమ్మ, మీ ఇంటికాడ ఎక్కడ ఊహ పెడుతున్నాను? ఆవిడ ఇక్కడే ఉంది. మీ ఇంటికాడ ఎక్కడ కూర్చోబెడతానని చెప్పు. ఎందుకంటే వాళ్ళకి పాపం చిన్న ఇల్లు, వాళ్ళకే అవస్థ. ఓ ఇంటికి వెళ్తాను, పాపం చిన్న గది. ఎంత చిన్న గది అంటే ఇరుగు మనకు కూడా ఉండదేమో, అందుకంటే చిన్న గది. ఇప్పుడు 2 అంతస్తులు కట్టేసుకున్నారు, కట్టుకున్నా సరే చిన్న గది. ఆమె ఇక్కడే ఉంది. సరేనండి, అందుచేత ఏంటంటే ఖాళీ ఉందా మీ ఇంట్లో? ఏమండి, మీ ఇంట్లో ఖాళీ ఉందా? ఏ ఇంట్లో చెప్పండి? ఏ ఇంట్లో? మనమే ఆయన ఇల్లు. నీ హృదయం అనే ఇంటిలో ఖాళీ ఉందా? అందరికీ హృదయం ఉంది, యేసుకు చోటేది, యేసుకు చోటేది. అవని అంత ఆయనది అయిన స్థలమేది, అవని అంత ఆయనది అయిన స్థలమేది. అందరికీ హృదయం ఉంది, యేసుకు చోటేది, అందరికీ యేసుకు చోటేది, యేసుకు చోటేది. అవని అంత ఆయనది అయిన స్థలమేది. చూడండి, స్థలం లేక ఎక్కడికి వెళ్ళాడు యేసుప్రభు? సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను చెప్పాలి పశువుల తొట్టెలో పరుండబెట్టెను. అంచేత నీ హృదయములో చోటుంటే ఆయన పశువుల తొట్టులోకి వెళ్ళాడు. కాబట్టి ఆ ప్రార్థనాశాలలోకి వచ్చిన మనం పశువుల శాలలో ఉన్న ప్రభువుని ఆహ్వానిద్దాం. ఏమండి, ప్రభువుని ఆహ్వానిద్దాం. ఎందుకు? ఆయన రక్షకుడు. ఆయన ఎవరండి? యేసు అనగా రక్షకుండు, ఎవరినైనను రక్షించును. క్రీస్తు అనగా నియమికుంటూ పాటు పురుషుడు. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరు? పాపం నుండి రక్షిస్తాడు, సాతాను నుండి రక్షిస్తాడు, వ్యాధి నుండి రక్షిస్తాడు, మరణం నుండి రక్షిస్తాడు, చివరికి నరకానికి వెళ్లకుండా తప్పించి మోక్షానికి చేర్చుకుంటాడు. అలాంటి రక్షకునికి ఉందా నీ మనసులో చోటు? నీ అంతరంగంలో చోటు ఉందా? సిద్ధం చెయ్యి. ఆయనకు నీ హృదయాన్ని సిద్ధం చేస్తే అప్పుడు ప్రియులరా నీ హృదయంలో ఉంటాడు. సాధు సుందర్ సింగ్ గారు అన్నారు, యేసు ప్రభువు నా హృదయంలోకి వచ్చాక నేను ఆయనను బయటకు పోనవలేదు. నా హృదయంలో నుండి ఎప్పుడు కూడా ఆయనని బయటకు పోనవలేదు. మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం అనుకుంటాం, నా జీవితంలో ఈ విషయం చచ్చినా మాట్లాడతలేదు, చచ్చినా మర్చిపోలేనండి, నేను మర్చిపోలేని సంఘటనలు అండి బాబు అంటాం.